హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే మందారం విజయాంబిక దీపక్కి అలాగే గౌతమ్ ఇంకా జీవన్ శ్వేతల కుట్రకి సంబంధించిన వీడియోని రాఘవని దాచిన విషయం, ఎమ్మెల్యేలని ఎక్కడ దాచిపెట్టారో అన్ని విషయాలు కూడా వీడియో తీసి ఆ వీడియోని ఇంటికి తీసుకొచ్చి ప్రతాప్కి చూపించి విజయాంబిక దీపక్ల కుట్ర బయట పెట్టాలని అనుకుంటూ ఉంటుంది కదా. కానీ పాపం రాజు రూపుకి ఫోన్ చేయటం, వాళ్ళు రావడం జరుగుతుంది. కానీ చివరికి రూపని కూడా అక్కడ నుంచి మందారం పంపించేయడంతో ఫోన్ తీసుకురాలేదని వెంటనే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఘోరంగా మందారాన్ని ప్రాణాలను తీసి, తర్వాత రాజు ఇక వచ్చేసరికి మందారం అక్కడ కుప్పకూలి పడిపోయి ఉండడం చూసి రాజు షాక్ అయిపోతాడు. అమ్మాయి గారిని నీ దగ్గర ఉండమని చెప్పినా కూడా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయి గారి సంగతి తర్వాత రాజన్న, ముందు రాఘవ దొరికాడా అని అడుగుతూ ఉంటుంది మందారం అమాయకంగా. అప్పుడిక మందారం ప్రాణాలు పోవడానికి రూపే కారణమని మందారాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకురావడంతో రూప అందరు కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు. మందారం చనిపోయింది అని రాజు అనడంతో ఏడుస్తున్న రూపని చీకొట్టి, ఇదంతా నీ వల్లే జరిగింది, మందారం ప్రాణాలను కాపాడటం నీ బాధ్యత అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆ మందారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి నానా మాటలు రాజు ప్రతాప్ ముందే రూపని అంటూ ఉంటే, రూప కూడా ఇలా అంటూ ఉంటుంది, రాఘవని తీసుకొస్తానని నువ్వు కూడా మాట ఇచ్చావు కదా, మరి రాఘవి ఎక్కడ రాజు అనగానే రాజు ఇక రూప చెంప పగలగొడతాడు. ఇద్దరి మధ్య ఎక్కడ లేని ద్వేషాన్నంతా కూడా విజయాంబిక దీపక్లు నూరు పోసినట్లుగా ఆ ఏకంగా మందారిని చంపి ఏమీ తెలియని వాళ్ళలాగా ఇంటికి వచ్చేస్తారు. మరి నిజంగా ఇక రాజరూప విడిపోయినట్టేనా, రాజరూప మరిక ఇద్దరు కలవనట్టేనా, ఇక ఏం జరుగుతుందని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రాజరూప ఇద్దరు కూడా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉంటారు, పెద్దయ్య గారు మీరేమి కంగారు పడకండి, ఎమ్మెల్యేలతో మేము మాట్లాడతాం అని అంటూ ఉంటే, ఎప్పుడు కూడా ప్రజాపాలనకి దోహం చేయాలని చూడలేదు నేను, కానీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానంతో వేరే పార్టీ నుంచి ఇక మారడానికి ఇదంతా లొంగిపోవడం, ఇదంతా ఎందుకు జరిగిందో నాకు తెలీదు, అది వాళ్ళ మద్దతుకే వదిలేస్తాను, కానీ నేను కావాలని ఉన్నవాళ్ళు మాత్రమే నా వైపు ఉంటారు అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటాడు కదా. విజయాంబిక దీపక్ మేఘాల మీద గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడ జీవన్ అలాగే గౌతమ్ ఇంకా శ్వేత చేతిలో ఉన్న రాఘవని చూసి షాక్ అయిపోతారు. ఏంటి జీవన్ ఇదంతా, రాఘవని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ దాచిపెట్టావా, ఇంకా నువ్వు నా కొడుకుని హారతి విషయంలో కూడా ఇరికించాలని చూసావు, మేము నీకు ఎంత ఇద్దరిగా లేకుండా నిన్ను కాపాడుకుంటూ వచ్చినా కూడా నువ్వు దీపక్ని ఇరికించాలని చూసావు అని ఈ విధంగా అంటూ ఉంటే, పొరపాటు పడ్డారా అండి, రాఘవని దాచిపెట్టింది జీవన్ కాదు నేను అనగానే, అయినా జీవన్ మీరెందుకు, రాఘవని మీరేం చేసుకుంటారు, రాఘవ వల్ల మాకు చాలా పని ఉంది, ప్లీజ్ రాఘవని మాకు అప్పచెప్పండి అనగానే, అప్పచెప్తాం కానీ అక్కడ సూర్యప్రతాప్ ఇంట్లో పెంకిని అడ్డం పెట్టుకొని అక్కడ ఉండి అన్ని పనులు చేద్దామని అనుకున్నాను, నా దురదృష్టశాత్తు బయటకు వచ్చేసాను, నాకు కానీ గౌతమ్కి కానీ శ్వేతకి కానీ ఆ ఇంట్లోకి అనుమతి లేదు, అక్కడ ఉన్న మీరే అక్కడ ఉన్న అన్నీ కూడా మాకు ప్రతి ఒక్కటి కూడా చేరవేస్తారు, కాబట్టి మీతో చేతులు కలపాలని ఇక్కడికి పిలిపించాం అని అంటూ ఉంటే, దీపక్ అలాగే విజయాంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు మందారం పరిగెత్తుకుంటూ వచ్చి అన్ని వీడియోలను కూడా తీస్తూ ఉంటుంది. మీరు కూడా సూర్యప్రతాప్ని చంపాలనుకున్నప్పుడు, మీరు కూడా బాంబ్ బ్లాస్టింగ్ చేయాలనుకున్నప్పుడు సాయం చేశారు కదా, తర్వాత ఇక అనంత పద్మనాభ గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజు కూడా అడవుల్లో ప్రతాప్ని కాల్చాలంటే రాజుగాడు బలైపోయాడు, అప్పుడు కూడా మీరు హెల్ప్ చేశారు కదా, మేము బుక్ అయిపోతే మీరు కూడా బుక్ అవుతారు కదా, అది మర్చిపోకండి విజయాంబిక ఆంటీ అని చెప్పేసి జీవన్ గౌతమ్ ఇంకా శ్వేత అంటూ ఉంటారు కదా. దీపక్ ఇక అంటూ ఉంటాడు, సరే మమ్మీ మనం కూడా వాళ్ళతో చేతులు కలుపుదాం, తర్వాత వాళ్ళ అంతు చూద్దాం అనగానే, సరే దీపక్ అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. వెంటనే ఇక దీపక్ ఇలా అంటూ ఉంటాడు, సరే మేము కూడా నీతో చేతులు కలుపుతాం, ముందు మాకు ఈ రాఘవని అప్పచెప్పండి అనగానే, అయ్యో లేదు
అవి ఇంకా నిర్మాణంలో ఇదంతా కూడా జరిగిన తర్వాత మేమే రాఘవని మీకు అప్పచెప్తాము. సూర్యప్రతాప్ని పదవి నుంచి దింపిన తర్వాత నీకు ఇస్తానన్న పదవి కూడా నీకు ఇచ్చేస్తామని చెప్పి అనగానే, జీవన్ని మీరు తక్కువ అంచనా వేశారు కదా ఆంటీ, జీవన్ చూడండి దీపక్కి పదవి ఇస్తానని చెప్పాడు, ఇంకా రాఘవని అప్పచెప్తానన్నాడు, ఇంత జరుగుతున్నా కూడా జీవన్ని తప్పుగా అపార్థం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు గౌతమ్. సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని కంగారుగా విరూపాక్షి మందారానికి ఫోన్ చేస్తుంది. పాపం వీడియో తీస్తున్న మధ్యలో మందారం ఫోన్ మోగడంతో అందరూ మందారం వైపు చూస్తారు. వామ్మో, మందారం వీడియో అన్నీ తీసింది, ఆధారాలన్నీ కూడా సేకరించిందిరా, అది కానీ ఇంటికి వెళ్తే మనలో ఒక్కరం కూడా మిగలం, పరిగెత్తండి అందరూ కలిసి పరిగెత్తండి, దాని ప్రాణాలను తీసేద్దామని చెప్పి అందరూ కూడా మందారం వెనక పరిగెడుతూ ఉంటారు. దీపక్ ఏమో మందారం ఆగు 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 అని చెప్పినా కూడా పరిగెత్తుకుంటూనే వెళ్తూ ఉంటుంది. అక్కడున్న కర్ర తీసుకొని మందారానికి విసిరేస్తాడు. అప్పుడు మందారం కింద పడిపోతుంది. ఈలోపే రాజన్నకి అలాగే అమ్మాయి గారికి లొకేషన్ సెండ్ చేయాలని చెప్పి ఫోన్ చేసి లొకేషన్ సెండ్ చేసి రమ్మని చెప్తుంది. రాజు రూపాయి ఇద్దరు కూడా మందారం కోసం రాఘవ ఆచూకి తెలుసుకోవడం కోసం కార్ లేక బయలుదేరి వస్తూ ఉంటారు. రూప అడ్రస్ మ్యాప్ చెప్తూ ఉంటే ఇక రాజు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా. ఇంకా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే రూప ఇలా అంటూ ఉంటుంది, రాజు త్వరగా పోని, మందారం ఏం ప్రమాదంలో ఏముందో ఏమో త్వరగా పోని అని అంటూ ఉంటారు. ఇకపోతే రాజు కార్కి అడ్డంగా పడిపోతుంది మందారం. అందరూ కూడా వెనక గోడ చాటును దాక్కుంటారు. మందారం ఈ విధంగా అంటూ ఉంటుంది, రాజన్న రాజన్న రాఘవ ఆ గౌతమ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉన్నాడు అనగానే గౌతమ్ ఇక అరే గెస్ట్ హౌస్ దగ్గర ఆ రాఘవ దగ్గర ఉండకుండా మీరెందుకు వచ్చారా అని చెప్పేసి రౌడీలని అరుస్తూ ఉంటాడు. ప్లేస్ తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా మార్చాలి అని చెప్పేసి గౌతమ్ ఇక తన రౌడీలను తీసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే జీవన్ శ్వేతలతో ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక, మీరు కూడా గోవాకి వెళ్ళమని ఆ ఎమ్మెల్యేలను పంపించేయండి, ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళండి, ఇక్కడ మందారం అంతా మేము చూస్తామని అంటూ ఉంటారు. రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు, అమ్మాయి గారు నేను రాఘవని తీసుకొని ఇంటికి వచ్చేస్తాను, మీరు మందారం ఇద్దరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అనగానే, సరే రాజు నేను మందారాన్ని తీసుకొని వెళ్తాను, నువ్వు ముందైతే వెళ్ళు రాఘవని తీసుకొని వచ్చేసాయి అనగానే సరే అని చెప్పేసి రాజు వెళ్ళిపోతాడు కదా. ఇక వెంటనే రూప మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఫోన్ తీసుకురాలేదు మందారం అనగానే ఎమ్మెల్యేలు గోవాకి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా త్వరగా వెళ్ళి కాపాడండి అనడంతో పాపం రూప కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. మందారం గురించి ఎంతో భయపడినా కూడా ఏం జరగదన్న ఆలోచనతో వెళ్ళిపోతుంది. కానీ విజయాంబిక దీపక్లో మందారాన్ని చంపి అక్కడ పడేస్తారు. రాజు ఇక వచ్చి రాఘవ దొరకపోవడంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు కదా. అక్కడ మందారం పడిపోవడం చూసి షాక్ అయిపోతారు. మందారం నిన్ను అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, ఇలా వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి మందారాన్ని తీసుకొచ్చి చనిపోయిన మందారాన్ని తీసుకొచ్చి రాజు ఇంటి దగ్గర పెద్ద గొడవ చేస్తాడు. రూప వల్లే మందారం చనిపోయిందని, మందారం ప్లేస్లో మన ఎవరు ఉన్నా కూడా ఇలానే బలి కోరుతుందని రూపని అనరాని మాటలు అంటూ ఉంటాడు. రూప గొంతు పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటాడు రాజు. ప్రతాప్ షాక్ అయిపోతాడు.